ది పాయింట్, మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్. మేల్ రీప్రొడక్టివ్ సిస్టంలో మెయిన్గా మనకి కావాల్సిన దీంట్లో పార్ట్స్ ఏంటంటే, నెంబర్ 1, స్పెర్మ్స్ రిలీజ్ చేసినటువంటి లేదా జెమ్స్ ప్రొడ్యూస్ చేసినటువంటి గోనట్స్ అయినటువంటి టెస్టిస్ ఒక పార్ట్ అయితే, అక్కడి నుంచి వచ్చేటటువంటి మిగతా పార్ట్స్ అయినటువంటి ఆ యొక్క వ్యాస, అఫ్రెన్షియా, రీటా టెస్టిస్, వ్యాస డిఫరెన్షియా, ఎజాకులేటరీ డక్ట్, యూరిథ్రా, ఇదన్నీ కూడా ఒక ట్యూబ్లో పార్ట్స్. సెకండ్ పాయింట్ మనకి యాక్సెసరీ గ్లాండ్స్, అంటే ఒకటి ట్యూబులర్ పార్ట్, యాక్సెసరీ గ్లాండ్స్ అని బేసిక్గా మూడు పార్ట్స్ మనకి వస్తుంది. మనకి టెస్టిస్ గురించి చెప్పాలనుకుంటే మెయిన్గా ఈ టెస్టిస్ అనేది ఎక్కడ ఉంది, మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ ఎక్కడ ఉంది అంటే, మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ ఇస్ ప్రెసెంట్ అట్ పెల్విస్, 2 కాలికి మధ్యలో ఈ యొక్క మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ పెల్విస్ లో ఉంది. ఇట్ ఈస్ సిచ్యువేటెడ్ అట్ పెల్విస్ రీజన్. నెంబర్ 1. నెక్స్ట్ టెస్టిస్. దిస్ టెస్టిస్ ఓవల్ అండ్ పింకిష్. ఈ టెస్టిస్ అనేది ఓవల్ షేప్ లో ఉంటుంది, కొంచెం పింకిష్ ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ ప్రెసెంట్ విత్ ఇన్ ఏ సాక్ లైక్ స్ట్రక్చర్ కాల్డ్ స్క్రోటమ్. సో ఈ యొక్క టెస్టిస్ అనేది ఓవల్ షేప్ లో ఉండి ఒక సంచి వంటి నిర్మాణం, దట్ ఈస్ స్క్రోటమ్ లో ఉంది. దిస్ టెస్టిస్ ఈస్ ప్రెసెంట్ అవుట్ సైడ్ ద బాడీ. వై ఇట్ ఈస్ ప్రెసెంట్ అవుట్ సైడ్ ద బాడీ? ఎందుకు టెస్టిస్ బయట ఉంది అంటే, ఫర్ స్పెర్మటోజెన్సిస్ the temperature should be 2 to 2.5 degrees centigrade less than the body temperature. బాడీ టెంపరేచర్ కన్నా 2 నుంచి 2.5 సెంటీగ్రేడ్ టెంపరేచర్ తక్కువ ఉండాలి స్పెర్మటోజెన్సిస్ జరగాలంటే. స్పెర్మటోజెన్సిస్ అంటే ఏంటి? టెస్టిస్ స్పెర్మ్స్ ను ఉత్పత్తి చేసే ప్రక్రియనే స్పెర్మటోజెన్సిస్. ద ప్రాసెస్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ స్పెర్మ్స్ త్రూ మియోసిస్ ఈస్ స్పెర్మటోజెన్సిస్. ఈ స్పెర్మటోజెన్సిస్ జరగాలంటే ఖచ్చితంగా టెస్టిస్ అనేది బాడీ నుంచి బయట సైడ్ ఉంటే అప్పుడు టెంపరేచర్ అనేది 2 నుంచి 2.5 డిగ్రీ సెంటీగ్రేడ్ తక్కువ మెయింటైన్ చేయవచ్చు అని ఒక మెయిన్ ఉద్దేశము. ఇనీషియల్లీ ఇదే టెస్టిస్ అబ్డమన్ లోపల ఉంటుంది. ఎప్పుడు తల్లి శరీరంలో ఆ శిశువు ఉన్నప్పుడు ఆ టెస్టిస్ లోపల ఉంటుంది. అయితే ఎప్పుడైతే శిశువు తల్లి శరీరం నుంచి బయటకు రాబోతున్నాడో అనే కొద్ది రోజులకు మునుపు ఆ యొక్క టెస్టిస్ ఆ బాడీలో నుంచి బయటికి రావడం అనేది జరుగుతుంది. సో ఈ యొక్క టెస్టిస్ బయటికి వచ్చిన తర్వాత టెస్టిస్కి బాడీకి ఎలా కనెక్ట్ అయి ఉంటుందంటే, ఒక ఇంగ్వల్ కెనాల్ అని ఒక కెనాల్ ఉంది. ఆ యొక్క ఇంగ్వల్ కెనాల్ అనేది ఒక పెద్ద కెనాల్, ఒక ట్యూబ్ అనుకోండి. దాని లోపల ఏముంటుందంటే స్పెర్మటిక్ కార్డ్. ఆ స్పెర్మటిక్ కార్డ్ లో ఏముంటుందంటే వ్యాస డిఫరెన్స్ ఉంటుంది, తర్వాత నెర్వ్స్ ఉంటుంది, బ్లడ్ కెపిలరీస్ ఉంటుంది, అదర్ టిష్యూస్ ఉంటుంది. ద క్వశ్చన్ ఈస్ దట్ ఈ యొక్క అబ్డామిన్ నుంచి మన యొక్క పొట్ట భాగం నుంచి కిందకు వెళ్ళినటువంటి ఆ యొక్క టెస్టిస్ బాడీలోకి ఎలా కనెక్ట్ అయి ఉంటుందంటే ఒక ఇంగ్వల్ కెనాల్ ద్వారా కనెక్ట్ అయి ఉంటుంది. ఆ ఇంగ్వల్ కెనాల్ లోపల ఏముంటుంది అంటే స్పెర్మటిక్ కార్డ్, వ్యాస డిఫరెన్స్, ఆ యొక్క నెర్వ్స్, ఆ యొక్క బ్లడ్ వెసల్స్ ఉంటుంది. ఇది ఒక ఈ యొక్క టెస్టిస్ అనేది ఆ యొక్క స్క్రోటంకి ఒక టిష్యూ ద్వారా అతికించబడి ఉంటుంది. ఆ టిష్యూని గాబర్నాక్యులం అని పిలుస్తారు. ఈ యొక్క టెస్టిస్ అనేది ఒక క్యాప్సూల్ లాంటిదితో కవర్ అయి ఉంటుంది. ఆ క్యాప్సూల్ని ఏమంటారంటే ట్యూనికా ఆల్బుజినియా అని అంటారు. అంటే ఒక టెస్టిస్ అనేది ఒక
క్యాప్సూల్ లాంటి దాని లోపలికి ఎన్క్లోజ్ అయి ఉంటుంది. ఆ యొక్క ట్యూనికా ఆల్బుజినియా అనేది లోపలికి కూడా ప్రొట్రూడ్ అయి లోపలికి కూడా పెనిట్రేట్ అయి ఉంటుంది. ఇలా పెనిట్రేట్ అయి ఆ యొక్క టెస్టిస్ లోపల దాదాపు 250 దాకా చిన్న చిన్న ఛాంబర్స్ తయారవుతుంది. దాన్ని లోబ్యూల్స్ అంటారు. అంటే 1 నుంచి 250 లోబ్యూల్స్ దాకా మన టెస్టిస్ లోపల డివైడ్ ఉంటుంది. ఇకపోతే ఆ యొక్క టెస్టిస్ ఈ పైన దీనిపైన ఒక పల్చని లేయర్ ఉంటుంది. ఆ పల్చని లేయర్ పర్ఫోరేటెడ్ లేయర్ అంటాడు. ఆ పర్ఫోరేటెడ్ లేయర్ అంటే దొంగలు చిన్న చిన్న రంధ్రాలు ఉన్నటువంటి ఒక పర్ఫోరేటెడ్ లేయర్ తో కవర్ అయి ఉంటుంది. ఆ యొక్క లేయర్ ని ట్యూనికా వెజైనాలిస్. ఇక చూడండి, 2 పదాలు మనకు వస్తున్నాయి. ఒకటి టెస్టిస్ ఈస్ ఎన్క్లోజ్డ్ ఇన్ ఏ క్యాప్సూల్ లైక్ స్ట్రక్చర్. టెస్టిస్ అనేది ఒక క్యాప్సూల్ లాంటి స్ట్రక్చర్ లోపల బంధించబడి లేదా భద్రపరిచి ఉంది. ఆ యొక్క క్యాప్సూల్ లైక్ స్ట్రక్చర్ దాన్ని ఏమంటారంటే ట్యూనికా ఆల్బుజినియా. దిస్ ట్యూనికా ఆల్బుజినియా ఈ penetrates into Malaysia. This tunica albuginea penetrates into the testis and divides the testis into 250 lobules. In each and every lobule there will be 1 to 3 seminiferous tubules. 1 to 3 seminiferous tubules. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఒక టెస్టిస్ అనేది ట్యూనికా ఆల్బుజినియా ద్వారా ఒక స్పష్టమైనటువంటి క్యాప్సూల్ ద్వారా కవర్ అయ్యి అదే క్యాప్సూల్ ఆ యొక్క టెస్టిస్ ని లోపల భాగంలో కూడా ఏర్పడి వాటిని 250 లాబ్యూల్స్ గా డివైడ్ చేయడం జరుగుతుంది. అదే టెస్టిస్ ఒక పల్చని లేయర్ ద్వారా కవర్ అయి ఉంటుంది. ఆ పల్చని లేయర్ మనము ట్యూనికా వెజైనాలిస్ అని పిలుస్తున్నాము. దేర్ ఇస్ 2 లేయర్స్. అవునా? ఒక క్యాప్సూల్ లాంటి నిర్మాణం ఒకటి, ఇంకొకటి పల్చని లేయర్. సో దిస్ ఇస్ క్యాప్సూల్ లాంటి నిర్మాణం ట్యూనికా ఆల్బుజినియా. దీని లోపల టెస్టిస్ ఉంది. ఆ టెస్టిస్ ని పల్చగా ఒక లేయర్ ఉంది. ఆ యొక్క లేయర్ ని ట్యూనికా వెజైనాలిస్. దిస్ ఇస్ వెజైనాలిస్, దిస్ ఇస్ ఆల్బుజినియా, దట్ ఇస్ ట్యూనికా. రెండిట్లోనూ ట్యూనికా. ఇది ఒక ఫ్యాక్ట్. అయితే మన లోపల ఈ యొక్క టెస్టిస్ అనేది దాదాపు 250 లాబ్యూల్స్ గా డివైడ్ చేయడం అనేది జరిగింది. 250 లాబ్యూల్స్ గా డివైడ్ అవ్వడం అనేది జరిగింది. 250 లాబ్యూల్స్. ఒక్కొక్క లాబ్యూల్స్ లో మనకి 3 సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ ఉంటుంది. దీని లోపల 3 సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ ఉంటుంది. ఇప్పుడు ఒక్కొక్క సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ ఇలా తీసుకుందాం. ఇప్పుడు ఇది ఒక సెమినిఫెరస్ ట్యూబుల్ అనుకుందాం. ఈ సెమినిఫెరస్ ట్యూబ్యూల్ దేంతో కవర్ అయింది? ఇట్ ఈస్ కవర్డ్ బై జెర్మినల్ ఎపిథీలియం. జెర్మినల్ ఎపిథీలియం అంటే ఒక్కొక్క టెస్టిస్ లోపల 250 చిన్న చిన్న గదులు ఉన్నాయి, లాబ్యూల్స్. ఒక్కొక్క గదిలో 3 ట్యూబ్స్ ఉన్నాయి. ఒక్కొక్క ట్యూబ్ ని కవర్ చేస్తూ ఒక లేయర్ ఉంది. ఆ లేయర్ నే జెర్మినల్ ఎపిథీలియం అంటారు. ఆ జెర్మినల్ ఎపిథీలియం లో ఏం సెల్స్ ఉన్నాయంట? స్పెర్మటోగోనా సెల్స్, మదర్ సెల్స్ అని ఉన్నాయంట. అంటే ఈ యొక్క ట్యూబ్ పై కవర్ అవుతున్నటువంటి సెల్స్ లో ఏమున్నాయంట? స్పెర్మటోగోనా ఏముంది? మదర్ సెల్. అవునా? సో స్పెర్మటోజోవా లేదా మదర్ ఆ యొక్క స్పెర్మటోగోనా సెల్స్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే స్పెర్మ్స్ ని ఉత్పత్తి చేయడము. అవునా? స్పెర్మ్స్ ని మియోసిస్ పద్ధతి ద్వారా ఉత్పత్తి చేయడము. ఇక చూడండి, సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ అనేది ఒక జెర్మినల్ ఎపిథీలియం ద్వారా కవర్ అయింది. ఆ జెర్మినల్ ఎపిథీలియంలో ఏముంది అంటే స్పెర్మటోగోనా మదర్ సెల్స్ ఉన్నాయి. స్పెర్మటోగోనా మదర్ సెల్స్ అనేవి స్పెర్మ్స్ ను ఉత్పత్తి చేస్తాయి. స్పెర్మటోగోనా మదర్ సెల్స్ తో పాటు కొన్ని సీరోటల్ సెల్స్ కూడా ఉన్నాయి. అంటే అదే ట్యూబ్ లో దానిపై కవర్ అవుతున్నటువంటి లేయర్ లో కొన్ని ఏమున్నాయి? స్పెర్మటోగోనా మదర్ సెల్ ఉంది. అట్ ద సేమ్ టైం సెరోటల్ సెల్స్ కూడా ఉంది. సెరోటల్ సెల్స్
ఏం చేస్తుందంటే ఆ స్పెర్మ్స్ కావాల్సినటువంటి నరిష్మెంట్స్ ని ఈ యొక్క సెరోటియల్ సెల్స్ ఇస్తుంది. ఇకపోతే ఈ యొక్క ఈ యొక్క సెమినల్ వెసికల్స్ ట్యూబ్యూల్స్ ఉన్నాయి. వాటి మధ్య ఉన్నటువంటి గ్యాప్ లో ఇంటర్స్టిషియల్ స్పేస్ అంటారు దాన్ని. ఆ గ్యాప్ లో ఏం సెల్స్ ఉన్నాయంట? లీడిక్ సెల్స్ ఉన్నాయంట, లేదా ఇంటర్స్టిషియల్ సెల్స్ అంట. ఆ సెల్స్ ఏం చేస్తున్నాయి? టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ ని ఉత్పత్తి చేస్తున్నాయి. సో కాన్సెప్ట్ మరొకసారి చూడండి. ఇక్కడ ఏముంది? సెమినిఫరస్ ట్యూబ్యూల్స్ ఉన్నాయి. ఈ యొక్క సెమినిఫరస్ ట్యూబ్యూల్స్ పైన ఉన్నటువంటి దాని గురించి మాట్లాడుతున్నాము. ఇప్పుడు గ్యాప్ లో ఉంది. ఈ గ్యాప్ లో ఏమున్నాయి? ఇంటర్స్టిషియల్ సెల్స్ ఉన్నాయి. ఇంటర్స్టిషియల్ సెల్స్ ఏం చేస్తాయంటే ఆ యొక్క ఏం చేస్తాయి? ఇంటర్స్టిషియల్ సెల్స్ ఆండ్రోజన్, దట్ ఈస్ టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ ఉత్పత్తి చేసి సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ ని ఇనిషియేట్ చేయడము లేదా దాన్ని కంప్లీట్ చేయడం అనేది జరుగుతుంది. సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ అంటే ఏంటి? బాగా స్టౌట్ బాడీగా రావడము, మీసాలు గడ్డాలు రావడము, అవునా, జెనిటల్ గ్రోత్ జరగడము, ఇవన్నీ కూడా సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ కింద వస్తుంది. ఇది బేసిక్ ఏంటంటే టెస్టిస్ ఈస్ ఓవల్ పింకిష్ present in the sacral section scrotum, and this testis is attached to the scrotum through a tissue called gubernaculum. Testis shape కాకుండా ఉండడం కోసం. నెక్స్ట్, testis is connected to the abdomen through a lingual canal. The lingual canal లోపల ఏముంటుంది? స్పెర్మటిక్ కార్డ్, నెర్వ్స్, వ్యాస డిఫరెన్స్ ఉంటుంది అండ్ అదర్ టిష్యూస్ ఉంటుంది. ఈ యొక్క టెస్టిస్ అనేది ఒక క్యాప్సూల్ లో ఉంటుంది. ఆ క్యాప్సూల్ ఏమంటాము? ట్యూనికా ఆల్బుజినియా. ఈ టెస్టిస్ అనేది పల్చర్ లేయర్ తో కవర్ అయి ఉంటుంది, ట్యూనికా వెజైనాలిస్. ఈ టెస్టిస్ అనేది 250 లాబ్యూల్స్ గా డివైడ్ అయింది, అవునా. ఒక్కొక్క గదిలో లాబ్యూల్లో 3 సెమినిఫరస్ ట్యూబ్యూల్స్ ఉన్నాయి. ఒక్కొక్క సెమినిఫరస్ ట్యూబ్యూల్స్ లో ఆ యొక్క సెమినిఫరస్ ట్యూబ్యూల్ కవర్ చేస్తూ ఏముంది? జెర్మినల్ ఎపిథీలియం ఉంది. జెర్మినల్ ఎపిథీలియంలో ఏముంది? స్పెర్మటోగోనా మదర్ సెల్ ఉంది, సెరోటియల్ సెల్ ఉంది. స్పెర్మటోగోనా మదర్ సెల్ అనేది స్పెర్మ్స్ ను ఉత్పత్తి చేస్తే సెరోటియల్ సెల్స్ ఆ యొక్క స్పెర్మ్స్ కావాల్సినటువంటి నరిష్మెంట్ ఇస్తుంది. ఈ సెమినిఫరస్ ట్యూబ్యూల్స్ కి మధ్యలో గ్యాప్ లో ఆ యొక్క దాన్ని ఇంటర్స్టిషియల్ స్పేస్ అంటారు. దాంట్లో ఇంటర్స్టిషియల్ సెల్స్ లేదా లేడిక్ సెల్స్ అనేది ఉంటుంది. ఈ యొక్క లేడిక్ సెల్సే ఆ యొక్క టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ రిలీజ్ చేస్తుంది. ఈ టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ మనిషిలో సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ ని డెవలప్ చేయడం. సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ అంటే మీసాలు, గడ్డాలు, బాడీ స్టౌట్ అవడము, వాయిస్ చేంజ్ అవడం, ఇవన్నీ కూడా ఆ యొక్క సెకండరీ సెక్షువల్ లో భాగంగా ఉంటుంది. ఇది హార్మోన్ పరంగా. ఇప్పుడు ఈ యొక్క టెస్టిస్ లో నుంచి ట్యూబ్స్ ఒక ట్యూబ్ కనెక్ట్ అయ్యి ఈ చివరికి యూరిత్రా వరకు ఎలా పోవడం అనేది నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మీకు చెప్పినటువంటి ఆ యొక్క సెమినిఫరస్ ట్యూబ్యూల్స్ ఉన్నాయి కదా. సో ఇక్కడ చూడండి, ఇది ఒక గది. ఈ గదిలో 3 ట్యూబ్స్ ఉన్నాయి. ఈ 3 ట్యూబ్స్ ఏమవుతుంది? కలిసింది, అవునా. సో ఈ 3 ట్యూబ్ కలిసింది దేని ద్వారా కలిసిందంటే రీటా టెస్టిస్. అంటే 3 సెమినిఫరస్ ట్యూబ్యూల్స్ కలవడానికి ముఖ్య కారణము రీటా టెస్టిస్. ఈ యొక్క 3 ట్యూబ్స్ ని కలిసింది రీటా టెస్టిస్ అయితే ఈ యొక్క రీటా టెస్టిస్ అన్ని కలిపేది ఏదంటే వ్యాస అఫరెన్షియా. ఓకేనా? అర్థమైందా? 3 సెమినిఫరస్ ట్యూబ్యూల్స్ ని కలిపేది రీటా టెస్టిస్, 3 సెమినిఫరస్ ట్యూబ్యూల్స్ ని కలిపేది ఒక రీటా టెస్టిస్. అది ఒక ట్యూబ్, కామన్ ట్యూబ్. ఈ 3 ట్యూబ్లు ఉంటాయి, అదొక ట్యూబ్ ఆ 3ని కలుపుతుంది. ఈ రీటా టెస్టిస్ ని ఈ పక్క ఒక రీటా టెస్టిస్, ఈ పక్క ఒక రీటా టెస్టిస్, వాటిని కలిపేది ఏదంటే వ్యాస అఫరెన్షియా. ఈ వ్యాస అఫరెన్షియా అన్ని కలుపుకొని దేంట్లోకి ఓపెన్ అవుతుందంట ఎపిడెర్మిస్ లో మనకి 3 భాగాలు ఉన్నాయి, అవునా. క్యాప్టా, కార్పస్, కాడా, ఎపిడెర్మిస్.
అంటే ఒక టెస్టిస్ లో ఆ యొక్క పైన ఈ యొక్క టెస్టిస్ కి ఈ పై భాగంలో ఈ యొక్క ఎపిడెడిమిస్ అంటారు. ఎపిడెడిమిస్. ఎపిడెడిమిస్ జస్ట్ ఏంటంటే దాంట్లో 3 పార్ట్స్. క్యాప్టా స్టార్టింగ్ వ్యాస అఫ్రెన్షియా ఓపెన్స్ ఇంటూ క్యాప్టా ఎపిడెడిమిస్. ఆ తర్వాత మిడిల్ పార్ట్ కార్పస్ ఎపిడెడిమిస్. చివరి భాగము కాడా ఎపిడెడిమిస్. కాడా ఎపిడెడిమిస్ నుంచి ఒక లాంగ్ ట్యూబ్, అవునా, లాంగ్ ట్యూబ్ వస్తుంది. ఆ లాంగ్ ట్యూబ్ ఏమంటారంటే వ్యాస డిఫరెన్స్. వ్యాస డిఫరెన్స్ టెస్టిస్ నుంచి స్టార్ట్ అయ్యి అది అలా పైకి వెళ్తుంది. ఇట్స్ ట్యూబ్ అన్నమాట. అది సూడో స్ట్రాటిఫైడ్ కాల్మనార్ ఎపిథీలియం కలిగినటువంటిది. సూడో స్ట్రాటిఫైడ్ కాల్మనార్ ఎపిథీలియం కలిగినటువంటి ఒక వ్యాస డిఫరెన్స్ అనే ఒక ట్యూబ్ టెస్టిస్ లో నుంచి అక్కడి నుంచి ఇంగ్వల్ కెనాల్ ద్వారా అలా పైకి వచ్చి అబ్డమ్లోకి ఎంటర్ అయ్యి అక్కడి నుంచి యూరినరీ బ్లాడర్ కిందకు వెళ్తుంది. యూరినరీ బ్లాడర్కి కిందకు వెళ్ళేటప్పుడు 2 వ్యాస డిఫరెన్స్ ఇలా వస్తున్నాయి. ఇలా వచ్చే క్రమంలో ఇక్కడ ఒక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి యాక్సెసరీ గ్లాండ్స్ గురించి. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇప్పుడు చూడండి, ఇది టెస్టిస్. ఈ టెస్టిస్ నుంచి వ్యాస డిఫరెన్స్ ఎలా వచ్చింది? ఇది మనకి యూరినరీ బ్లాడర్ అనుకుందాము. ఈ యూరినరీ బ్లాడర్ కింద మనకి ఏముంటుందంటే సెమినల్ వెసికల్ ఉంటుంది. ఈ సెమినల్ వెసికల్ దీంతో కలిసిన తర్వాత దీని పేరు మారిపోతుంది ఎజాకులేటరీ డక్ట్. అంటే ఈ యొక్క వ్యాస డిఫరెన్స్ టెస్టిస్ నుంచి ఇలా వస్తున్న క్రమంలో యూరినరీ బ్లాడర్ కలుస్తున్నటువంటి క్రమంలో ఈ యొక్క యూరినరీ బ్లాడర్ ని కలుస్తున్నటువంటి క్రమంలో ఈ యొక్క సెమినల్ వెసికల్ యొక్క ట్యూబ్ ఈ రెండింటికి కలిసి ఆ తర్వాత దాని పేరే మారిపోతుంది. దాని పేరు ఏమవుతుంది? ఎజాకులేటరీ డక్ట్. ఇక్కడ చూడండి, ఇది యూరినరీ బ్లాడర్ అంటారు. దాని కింద ఇలా వచ్చింది, అవునా, ఇలా వచ్చింది. ఇక్కడ సెమినల్ వెసికల్ వచ్చింది, దీంతో ఇది కలిసింది, తర్వాత ఇది ముందుకు వెళ్ళింది. ఇప్పుడు దాని పేరు ఎజాకులేటరీ డక్ట్. సో ఇక్కడ పోయిన తర్వాత ఇక్కడ మనకి ఏముంటుంది? యురెత్రా ఉంటుంది. యురెత్రా ఇస్ నథింగ్ బట్ ఇట్స్ ఎ కామన్ ప్యాసేజ్ ఫర్ యూరిన్ అండ్ స్పెర్మ్స్ టు కమ్ అవుట్. అది యురెత్రా గురించి. ఇస్ ఇట్ రైట్? నా ఇప్పుడు అర్థమైందా? సో ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? సెమినల్ లోపల ఏమున్నాయి? సెమినిఫెరస్ ట్యూబ్యూల్ నుంచి స్టార్ట్ అయ్యి రీటా టెస్టిస్ నుంచి వ్యాస అఫ్రెన్షియా నుంచి ఎపిడెడిమిస్ నుంచి వ్యాస డిఫరెన్స్ నుంచి ఎజాకులేటరీ డక్ట్ నుంచి యురెత్రా, దాని యొక్క ప్యాసేజ్. ఇస్ ఇట్? నౌ నెక్స్ట్ ఆర్గాన్ పీనిస్. ఈ పీనిస్ గురించి చెప్పాలనుకుంటే ఇట్స్ ఏ ఇంట్రోమెంట్ ఆర్గాన్ అంటారు. ఇంట్రోమెంట్ ఆర్గాన్ అంటే ఆర్గాన్ విచ్ ఎవర్ డిస్పర్స్ స్పెర్మ్స్ ఇంటు ది ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ ని ఇంట్రోమెటెంట్ అంటారు. సో ఇక్కడ ఆర్గాన్, ఇక్కడ మెయిన్ గా ఏంటంటే ఈ యొక్క స్పెర్మ్స్ లో ఈ యొక్క పీనిస్ స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే దాని యొక్క ట్రాన్స్ఫర్ సెక్షన్ చూసినట్టయితే పీనిస్ లో మనకి పైన 2 మస్కులర్ స్ట్రక్చర్, కింద ఒక మస్కులర్ స్ట్రక్చర్ కనబడుతుంది. పైన ఉన్నటువంటి 2 మస్కులర్ స్ట్రక్చర్ ని కార్పోరా క్యావర్నోసా, ఇది కార్పోరా స్పాంజియోసమ్. అంటే ఒక పీనిస్ ని ట్రాన్స్వర్స్ గా కట్ చేస్తే పైన డార్సల్ సైడ్ లో పై భాగంలో 2 స్ట్రక్చర్, దట్ ఇస్ డార్సల్ మజిల్, సిలిండ్రికల్ మజిల్ కార్పోరా క్యావర్నోసా.
దాని కింద వెంట్రల్లో ఇంకొకటి ఉంది, దాన్ని కార్పోరా స్పాంజియోసమ్. ఈ రెండింటికి మధ్యలో ఇక్కడ ఓపెనింగ్ ఉంటుంది, దాన్ని యురెత్రా అని అంటారు. ఒక పీనిస్ యొక్క ఎడ్జ్ లో కొంచెము బల్జ్ ఉంటుంది, ఆ బల్జ్ ని ఏమంటారంటే గ్లాండ్ పీనిస్ అంటారు. ఈ యొక్క పీనిస్ పైన లేయర్ అనేది కవర్ అయి ఉంటుంది, ఆ లేయర్ ని ప్రిపేస్ అని అంటారు. సో పీనిస్ యొక్క చివరి భాగం గ్లాండ్ పీనిస్, ఆ తర్వాత దాన్ని కవర్ చేసినటువంటి లేయర్ ని ప్రిపేస్ అని అంటారు. నెక్స్ట్ కమింగ్ టు ది ఫోర్ స్కిన్. నెక్స్ట్ కమింగ్ టు ది యాక్సెసరీ గ్లాండ్స్. యాక్సెసరీ గ్లాండ్స్ అంటే ఫస్ట్ మనకి వచ్చేది సెమినల్ వెసికల్. సెమినల్ వెసికల్ గురించి చెప్పాలనుకుంటే, సెమినల్ వెసికల్ ఇది ఒక జస్ట్ ఒక లీఫ్ లైక్ స్ట్రక్చర్ విచ్ ఈస్ ప్రెజెంట్ beneath the I can say posterior to the urinary bladder. Urinary bladder కి posterior side ఒక leaf like structure. ఇది ఏంటంటే మెయిన్ ఈ యొక్క సెమినల్ వెసికల్ యొక్క పని ఏంటంటే ఇట్ కాంట్రిబ్యూట్స్ నియర్లీ 60% ఆఫ్ ది సీమెన్. అంటే ఆ యొక్క స్పెర్మ్స్ కి ఇది ఏం చేస్తుందంటే యాడ్ చేస్తుంది. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఒక లిక్విడ్, ఒక సెక్రికేషన్స్. ఎటువంటి సెక్రికేషన్ అంటే ఇట్స్ ఆల్కలైన్ సెక్రీషన్, అంటే ఆల్కలైన్ కండిషన్, pH పరంగా ఆల్కలైన్. విస్కస్, జిగురుగా ఉండడం. థర్డ్, దీంట్లో ఏముంటుంది? ఫ్రక్టోస్ ఉంటుంది, పొటాషియం ఉంటుంది, అవునా, ఫాస్ఫరస్ ఉంటుంది. ఆ తర్వాత ఇవన్నీ కూడా ఆ యొక్క సెమినల్ వెసికల్ సెక్రీట్ చేసేటటువంటి ఆ యొక్క సెక్రీషన్స్ లో ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నీ ఏం చేస్తాయంటే స్పెర్మ్స్ కావాల్సినటువంటి నరిష్మెంట్స్ ఇస్తుంది. దీంట్లో ఇంకొకటి ఉంది, ప్రోస్టోగ్లాండ్స్ అనేది ఒకటి ఉంది. ఈ ప్రోస్టోగ్లాండ్స్ ఏం చేస్తుందంటే ఇట్ హెల్ప్స్ ఇన్ ఫర్టిలైజేషన్ ఆఫ్ స్పెర్మ్స్ టు ది ఎగ్. అంటే ఆ యొక్క స్పెర్మ్ ఆ ఎగ్ ఫర్టిలైజేషన్ కి ఈ యొక్క ప్రోస్టోగ్లాండ్స్ అనేది హెల్ప్ చేస్తూ ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఆ యొక్క స్పెర్మ్స్ ఆ యొక్క ఫెలోపియన్ ట్యూబ్ లో మూవ్ అవడానికి ఈ యొక్క ప్రోస్టోగ్లాండ్స్ అనేవి హెల్ప్ చేస్తుంది. ద క్వశ్చన్ ఇస్ దట్ సింపుల్ అండ్ ఫ్యాక్ట్. Seminal vesicle, it's a leaf-like structure which generally secretes. These secretions are alkaline, viscous, potassium, fructose, phosphorus, prostaglandins all will be there, which will help the nourishment of the sperms. Particularly when coming to the prostaglandins, these help in a fertilization of sperm with the egg and also movement of sperm in the fallopian tubule. అది ఒక బేసిక్ నెంబర్. నెక్స్ట్ కమింగ్ టు ది ప్రోస్టేట్ గ్లాండ్. సేమ్ ప్రోస్టేట్ గ్లాండ్ కూడా ఆ యొక్క యూరినల్ బ్లాడర్ కి కిందనే ఉంటుంది, అవునా. సో ఇది మెయిన్ గా ఇంతకు ముందు చెప్పాను 60% ఆఫ్ సీమెన్ ఇస్ కన్స్టిట్యూటెడ్ బై ది సెమినల్ వెసికల్. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఇది 15 to 30% మాత్రమే కాంట్రిబ్యూషన్ చేస్తుంది. కాకపోతే ఇది కొద్దిగా అసిడిక్ కండిషన్. సో ఏం చేస్తుందంటే ఆ యొక్క స్పెర్మటోజోకి యాక్టివేట్ చేయడము ప్లస్ న్యూట్రిషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది ఈ యొక్క ప్రోస్టేట్ గ్లాండ్. సో ప్రోస్టేట్ గ్లాండ్ ఇస్ ఆల్సో ప్రెసెంట్ బినీత్ ది యూరినరీ బ్లాడర్, అవునా. సో ఇది మెయిన్ గా అసిడిక్ ఇన్ కండిషన్ 15 to 30% ఈ యొక్క టోటల్ ఆ యొక్క స్పెర్మటోజోవా స్పెర్మ్ ని ఇది కాన్స్టిట్యూట్ చేస్తుంది. నెక్స్ట్ అండ్ ఫైనల్ గా మనకు వచ్చేది బల్బో యూరిథ్రల్ గ్లాండ్స్. దీనికి ఇంకొక పేరు కూడా ఉంది, కౌపస్ గ్లాండ్స్. ఇది ఎక్కడ ఉందంటే ఆ యొక్క ప్రోస్టేట్ గ్లాండ్ కి దగ్గరలో ఉంటుంది. ఇది దీని యొక్క మెయిన్ పాయింట్ అంటే ఇట్స్ ఆల్కలైన్. మెయిన్ ఏంటంటే ఇట్ లూబ్రికేట్స్ యూరిథ్రా అండ్ ఆల్సో ఇది ఆ యొక్క వెజైనాలో ఉన్నటువంటి అసిడిక్ కండిషన్ ని రెడ్యూస్ చేయడము, వెజైనాలో ఉండే దాని అసిడిక్ రెడ్యూస్ చేయడము. అట్ ది సేమ్ టైం ఇట్ యాక్ట్స్ యాస్ ఏ ఫ్లషింగ్ ఏజెంట్. స్పెర్మ్స్ బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఆ యొక్క ట్యూబ్ క్లీన్ కావడానికి కావాల్సినటువంటి ఇది ఒక వాషింగ్ మెటీరియల్, ఫ్లషింగ్ ఏజెంట్ గా
ఈ యొక్క బల్బో యూరిథ్రల్ గ్లాండ్ సెక్రెట్ చేసేటువంటిది ఉంటుంది. దట్స్ అబౌట్ మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్. ఇది రైట్, అర్థమైందా? సో 3 గ్లాండ్స్ మనకి యాక్సెసరీ గ్లాండ్స్లో మనం మామూలుగా మర్చిపోతుంటాము. మర్చిపోయే దాంట్లో మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సెమినల్ వెసికల్. అవునా, ఇది యూరినల్ బ్లాడర్కి పోస్టీరియర్ సైడ్ ఉంది. 2 సెమినల్ వెసికల్ 2 కంబైన్ అవుతుంది. కంబైన్ అయ్యి ఆ తర్వాత ఆ యొక్క ఎజాక్యులేటెడ్ డక్ట్గా ఫామ్ ఆ యొక్క వ్యాస డిఫరెన్షియల్తో కలుస్తుంది. మెయిన్గా ఇది సెక్రీషన్ అనేది జరుగుతుంది. ఈ సెక్రీషన్స్ దాదాపు 60% ఇవే ఉంటుంది. ఆ యొక్క స్పెర్మ్స్ కావాల్సినటువంటి న్యూట్రిషన్ ఇది ఇస్తూ ఉంటుంది. దీంట్లో ఏముంటుందని ఒకరు అడిగితే ఇట్ ఈస్ ఆల్కలైన్ ఇన్ కండిషన్, విస్కస్ ఇన్ కండిషన్, జిగురుగా ఉంటుంది. పొటాషియం, ఫాస్ఫరస్, ప్రాస్పోగ్లాండిన్స్ అనేది ఉంటుంది. ప్రాస్పోగ్లాండిన్స్ పర్టికులర్గా ఏం చేస్తుంది అని చెప్తే, ఫ్రక్టోస్ అయితే తెలిసిందే, న్యూట్రిషన్ ఎనర్జీ ఇస్తుంది ఫ్రక్టోస్. మనకు కూడా అంతే కదా, ఫ్రక్టోస్ అనేది ఎనర్జీ ఇస్తుంది. ఇక్కడ కూడా అదే పరిస్థితి. ఇక్కడ ప్రోస్టోగ్లాండ్స్ అనేవి ఆ యొక్క స్పెర్మ్ ఫర్టిలైజేషన్కి హెల్ప్ చేస్తుంది అని మనం చెప్పవచ్చు. నెక్స్ట్ కమింగ్ టు ది ఆ యొక్క సెకండ్ది ప్రోస్టేట్ గ్లాండ్. ఇది 50 to 30% కాన్స్టిట్యూట్ చేస్తే ఇది స్లైట్లీ అసిడిక్ ఇన్ నేచర్. అవునా, సో ఇది దాని కిందనే ఉంటుంది. అవునా, నెక్స్ట్ ఇది కౌపస్ గ్లాండ్ లేదా బల్బో యూరిథ్రల్ గ్లాండ్స్. ఇది ఒక ఫ్లషింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది. ఆల్కలైన్ కండిషన్ ఉంటుంది. యూరిథ్రాలో ఒక లూబ్రికేటెంట్గా పనిచేస్తుంది. ఇస్ ఇట్ రైట్? దట్స్ అబౌట్ మేల్ లిపిడ్ సిస్టమ్. మేల్ లిపిడ్ సిస్టంలో మీకు క్లారిఫికేషన్ చేయాలంటే ఇట్స్ నథింగ్ బట్ ఫస్ట్ పాయింట్, ఇట్స్ అ ఓవల్ స్ట్రక్చర్, పింకిష్ కలర్, present outside the body for the production of spermatogenesis. 2 to 2.5 degrees centigrade తక్కువగా ఉంటుంది ఆ యొక్క టెస్టిస్ అనేది స్క్రోటమ్ అనే సంచి. ఆ సంచిలో ఈ యొక్క టెస్టిస్ ఉంటుంది. ఆ సంచికి దేంతో అటాచ్ అయి ఉన్నాయంటే గాబర్నాక్యులంతో అటాచ్ అయి ఉంటుంది. టెస్టిస్ అనేది ఒక ఎన్వలప్లో ఉంది, ఒక క్యాప్సూల్లో ఉంది. దట్ ఈస్ ట్యూనికా ఆల్బుజినియా. మళ్ళా లోపల ఇంకొక పల్చర్ లేయర్ ఉంది, దాన్ని ట్యూనికా వెజాయినలిస్ అంటాము. ఈ యొక్క టెస్టిస్ అనేది లోపల దాదాపు 250 లాబ్యూల్స్గా ఉంటుంది. ఒక్కొక్క లాబ్యూల్స్ ఎందుకు డివైడ్ అయిందంటే ఆ ట్యూనికా ఆల్బుజినా వల్ల డివైడ్ అయింది కారణం కూడా ఆ ట్యూనికా ఆల్బుజినా protruded into the testis, making the testis divided into 250 lobules. ఒక్కొక్క లాబ్యూల్లో 3 సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ ఉంటుంది. సెమినిఫెరస్ ట్యూబ్యూల్ కవర్ చేస్తూ జర్మినల్ ఎపిథీలియం ఉంది. జర్మినల్ ఎపిథీలియం పైన ఏముంది అంటే స్పెర్మటోగోనా మదర్ సెల్ ఉంది. స్పెర్మటోగోనా మదర్ సెల్ స్పెర్మ్స్ని ఉత్పత్తి చేస్తుంది. ఆ దాంతో పాటు అదే జర్మినల్ ఎపిథీలియంలో ఇంకా ఏమున్నాయి, సెరోటియల్ సెల్స్ ఉన్నాయి. సెరోటియల్ సెల్స్ ఏం చేస్తాయంటే సర్టన్ సెక్రీషన్స్ ద్వారా ఆ యొక్క స్పెర్మ్స్ కావాల్సినటువంటి నరిష్మెంట్స్ని ఇస్తుంది. ఈ సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్కి మధ్యలో గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ని ఇంటర్స్టిషియల్ స్పేస్ అంటారు. దాంట్లో కొన్ని సెల్స్ ఉన్నాయి, దాన్ని లేడిక్ సెల్స్ అని అంటారు. లేడిక్ సెల్స్ టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ని ఉత్పత్తి చేస్తుంది. అది మనకి సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ని డెవలప్ చేయడానికి మెయిన్ కారణం అదే. సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ అంటే ఏంటి? ముస్టాచెస్, బ్రీడ్స్, వాయిస్ చేంజ్ చేయడము, బాడీ స్టోర్గా ఉండడం, ఇవన్నీ కూడా సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ ఇన్ కేస్ ఆఫ్ మేల్స్. ఇప్పుడు మనము దాంట్లో ట్యూబ్ పరంగా తీసుకున్నట్టయితే ఒక్కొక్క ఛాంబర్లో ఒక్కొక్క లాబ్యూల్లో 3 సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ ఉన్నాయి. ఆ 3 సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ కంబైన్ అవుతుంది ఒక రీటా టెస్టిస్ ద్వారా. ఈ రీటా టెస్టిస్ అన్నీ కూడా ఏమవుతుంది, ఒక నెట్వర్క్ లాగా ఫామ్ అయ్యి వ్యాస అఫరెన్షియాతో కలుస్తున్నాయి. సో సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్, రీటా టెస్టిస్, వ్యాస అఫరెన్షియా నుంచి ఎపిడెర్మిస్ వస్తుంది. ఎపిడెర్మిస్లో స్పెర్మ్స్ స్టోర్ అవుతాయి కొద్దిగా. అక్కడి నుంచి దాంట్లో 3 భాగాలు ఉన్నాయి. దట్ ఈస్ క్యాప్టా ఎపిడెర్మిస్, కార్పస్ ఎపిడెర్మిస్, కాడా ఎపిడెర్మిస్. కాడా ఎపిడెర్మిస్ నుంచి మనకు వచ్చేది వ్యాస డిఫరెన్స్ అనే ఒక లాంగ్ నారో ట్యూబులర్ విచ్ ఈస్ ఫార్మ్డ్ ఇన్సైడ్ ఏముంది, సూడో స్ట్రాటిఫైడ్ కాలమ్నార్ ఎపిథీలియం.
విచ్ బ్రింగ్స్ అబౌట్ మూమెంట్ ఇన్ ద స్పెర్మ్స్. ఆ వ్యాస డిఫరెన్స్ ఒక లాంగ్ ట్యూబ్ కదా, కింద ఎక్కడో టెస్టిస్ నుంచి అది రావాలి, ఆ స్పెర్మ్స్ పైకి మూవ్ చేయాలి. దాని లోపల ఏమున్నాయంట, సూడో సైటిఫైడ్ కాలనార్ ఎపిథీలియం విచ్ ఇస్ ప్రొవైడింగ్ పెరిస్టాటిక్ మూమెంట్ ఆఫ్ ది స్పెర్మ్స్. అలా అక్కడి నుంచి వచ్చిన తర్వాత అది ఆ యొక్క సెమినల్ వెసికల్ ఉంది కదా, సెమినల్ వెసికల్ నుంచి వచ్చే ట్యూబ్తో కలిసిన తర్వాత ఫర్దర్గా దాన్ని ఏమంటారు, ఎజాకులేటరీ డక్ట్. దిస్ ఎజాకులేటరీ డక్ట్ ఓపెన్స్ ఇంటు ది యూరత్రా. సో ఇప్పుడు యూరత్రా, ఇప్పుడు మనం పీనిస్ గురించి. పీనిస్ ఇస్ సిలిండ్రికల్ స్ట్రక్చర్. దాంట్లో ఇంటర్నల్ స్ట్రక్చర్ చూసినట్టయితే డార్సల్ గా పైన 2 మజిల్స్ ఉంటాయి. పైన అప్పర్ 2 మస్కులర్ స్ట్రక్చర్, సిలిండ్రికల్ మస్కులర్ స్ట్రక్చర్. దాన్ని ఏమంటాం మనము, కార్పోరా క్యావర్నోసా. కింద ఒకే ఒకటి ఉంది, కార్పోరా స్పాంజియోసమ్ అని ఉంది. ఈ యొక్క 3 సిలిండ్రికల్ మస్కులర్ స్ట్రక్చర్ మధ్యలో ఏముంది అంటే యూరత్రా ఉంది. పీనిస్ యొక్క చివరి భాగము కొంచెం ఎక్స్పాండ్ అయి ఉంటుంది, దాన్నే గ్లాండ్ పీనిస్ అంటారు. ఈ యొక్క పీనిస్ కవర్ చేసినటువంటి లేయర్ని ప్రికోస్ అని అంటారు. ఇప్పుడు మనం యాక్సెసరీ గ్లాండ్స్ కింద ఉన్నాం. యాక్సెసరీ గ్లాండ్స్ ఇది ముందు చెప్పినట్టు ఆ యొక్క సెమినల్, వెసికల్, ప్రాస్టేట్. మళ్ళీ రిపీట్ చేస్తుంది. ఇస్ ఇట్ రైట్? అర్థమైంది లేదా? థ్యాంక్ యూ. కట్ చేయండి.